నమస్తే. కల్కి శరణం. నా పేరు సునీత. నా భర్త పేరు వైపి రాధాకృష్ణరాజు. నా పెద్ద బిడ్డ తను ఇంజనీరింగ్ చేసి జాబ్లో ఉన్నాడు. రెండో బిడ్డ సిఏ చదువుతున్నాడు. మేము విజయవాడలో ఉంటున్నాము. ఈరోజు మా ఫ్యామిలీతో నేను ఇంత ఆనందంగా మా ఫ్యామిలీ గురించి చెప్తున్నాను అంటే ఇది కల్కి మాకు ఇచ్చిన ఒక గిఫ్ట్. ఇది మా జీవితంలో ఇచ్చిన గిఫ్ట్. మా జీవితపు నౌక మునిగిపోకుండా మమ్మల్ని రక్షించి కాపాడి ఇచ్చిన ఈ గిఫ్ట్. ఇది 20 సంవత్సరాల క్రితం నాకు జీవితంలో నా భర్త రైల్వేలో టీటీగా పనిచేస్తున్న రోజులవి. స్టేషన్లో తను ట్రైన్ ఎక్కుతుండగా ఆ రష్లోని తనకి పట్టు తప్పి 2 చేతులతోటి ట్రైన్ ఎక్కలేకపోయారు. ఒక చేయితో పట్టుకొని స్లిప్ అయిపోయారు. కిందికి ఏలాడుతున్నారు మనిషి. ట్రైన్కి ప్లాట్ఫామ్కి మధ్యన ఏలాడుతున్న మనిషి. ట్రైను స్పీడ్ అందుకుంటోంది. ఒక మనిషి సహాయం చేయలేని స్థితిలో ఉన్నారు. అక్కడ ఎవరు సహాయం చేయలేరు. అలా లాక్కెళ్ళిపోతున్న ట్రైను. ఇంకా ఆయన చేతుల్లో శక్తి క్షీణించిపోయింది. ఇంకా తన కాలు కూడాను పట్టాలకు తాకుతోంది. ఇంకా అయిపోయింది నా జీవితము. ఇంకా నేను చాలా ఇంకా నన్ను ఎవరూ రక్షించలేరు. ఇంకా నాకు ఇది ఆఖరి క్షణము అనుకున్నారు. ఆ సమయంలో అందరి మొహాలు ఆయన కళ్ళ ముందుకు వచ్చాయి. మా చిన్న బిడ్డ మొహం అప్పుడే 6 నెలలు వాడికి. తన మొహం చూడగానే తనకి జీవించాలి అని కోరిక కలిగి నేను జీవించాలంది. అప్పుడు తను వెంటనే కల్కిని ప్రార్థించారు. ఇప్పుడు తన పాకెట్లోని కల్కి శ్రీమూర్తి ఉంటుంది. తలుచుకొని, కల్కి నన్ను రక్షించండి, నేను జీవించాలనుంది, నా కుటుంబంతో నా బిడ్డలతోటి నేను జీవించాలి, నన్ను రక్షించండి, నాకు ఇక్కడ ఏ సహాయం పొందే స్థితిలో లేను, నేను నిస్సహాయుణ్ణి, శరణం కల్కి రక్షించండి అని ప్రార్థించగానే ఆయనకి ఒక అదృశ్యమైన హస్తము ఆయన పైకి లాగుతున్నట్లుగా అనిపించింది. చేతుల్లో శక్తి పుంజుకొని వచ్చింది. ఆయన పైకి తీసుకొస్తున్నది అర్థమవుతుంది ఆయనకి. కాలు కాస్త పైకి వెళ్తూ అలా చక్రాల పైకి వెళ్ళి అలా ప్లాట్ఫామ్ మీద పడుకోబెట్టడం జరిగింది. అందరూ సందిగ్ధులై చూస్తున్నారు. ఏంటిది, ఎలా జరిగింది, ట్రైన్ ఇంకా కదులుతుంది, ఎలా ఈ మనిషి ఇలా వచ్చి పడ్డారు, ఎంతటి అద్భుతం ఇది, కళ్ళ ముందు చూస్తున్న అద్భుతం అంటే ఇదేనా? అందరూ షాక్ అయిపోయి చూస్తున్నది. ఇది జరిగింది. ఇంతటి అద్భుతం కల్కి కాక వేరెవరు చేయగలరు? అలా నా జీవితంలో శ్రీ కల్కి నాకు ఇచ్చిన మా జీవితంలో మాకు ప్రసాదించిన నా భర్త యొక్క జీవితాన్ని మాకు ఇచ్చారు. ఈరోజు మేము కుటుంబం అంతా ఆనందంగా చాలా హ్యాపీగా ఉన్నాము అంటే అది కల్కి మాకు ఇచ్చిన గిఫ్ట్. అడుగడుగునా మాకు అన్నిట్లోని సహాయం చేస్తూ మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతున్న కల్కికి శతకోటి కృతజ్ఞతలు, అనంతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ కల్కి, థ్యాంక్ యూ.